హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ అండ్ మోటివేషన్. ఈరోజు మనం ఈ వీడియోలో హుబానీ కా మీఠా హైదరాబాదీ పెళ్ళిళ్ళలో స్పెషల్గా చేసి మనకు ఇస్తుంటారు. ఆ హుబానీ కా మీఠా ఇంట్లో ఈజీగా ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ ఫుడ్ అండ్ మోటివేషన్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఫస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే రండి మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను చూపించినట్లుగా ఫస్ట్ కుబానీని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. ఎందుకంటే అవి డ్రైగా ఉంటాయి కాబట్టి, చాలా డ్రైగా ఉంటాయి కాబట్టి మనం వాటర్లో బాగా సోక్ చేసుకోవాలి. 1 kgకి 3 లీటర్ ఆఫ్ వాటర్ని వేసి సోక్ చేసుకోవాలి. దానివల్ల బాగా స్వెల్ వస్తుంది, స్వెల్లింగ్ వచ్చి బాగా నానుతాయి. నేను ఇక్కడ ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి కుబాని, అందుకని నేను చిన్న పాత్రలో దాన్ని నానబెట్టుకున్నాను. చూడండి నేను ఎట్లా సీడ్స్ని ఎంత అంటే చాలా డబల్ సైజ్ అయిపోతాయండి నానిన తర్వాత అవి. సో చూడండి, నేను నానిన తర్వాత మీకు చూపించినాను చాలా లావుగా అయిపోతాయి. అందులో నుంచి నేను సీడ్స్ వేరేగా ఒక బౌల్లో తీసుకున్నాను. తర్వాత కుబాని సపరేట్ చేశాను. వాటర్ కూడా మనకు యూజ్ అవుతుంది కాబట్టి వాటర్ని కూడా మనం పెట్టుకోవాలి పారేయకుండా. ఇప్పుడు నేను చూడండి ఈ సీడ్స్ని కొట్టి దానిలో నుంచి నేను బాదం పప్పుని తీస్తున్నాను. దాని పప్పుని, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకు వేరే కాజు కానివ్వండి, జీడిపప్పు కానివ్వండి, బాదం కానివ్వండి వేసుకోవాల్సిన అవసరం లేదు. సో అట్లా నేను సెపరేట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకోవాలి. అందులో మనము రాత్రంతా నానబెట్టిన అప్రికాట్స్ని వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే మనకు బాగా బాయిల్ అవ్వాలి కాబట్టి అప్రికాట్ మనం నానబెట్టిన వాటర్ సరిపోదు. సో నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. చూడండి, ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోవాలి. కొన్ని వాటర్, అందులో మనకు ఇష్టమైన కలర్ అంటే రాస్బెర్రీ కలర్ తీసుకుంటాము, కానీ నా దగ్గర ఇక్కడ ఫుడ్ కలర్ ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్లో ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం కలర్ వేసుకొని దాన్ని మనం పక్కన పెట్టుకోవాలండి. చూడండి చాలా బాగా బాయిల్ అవుతున్నాయి. దీన్ని ఒక 25 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలండి. మెత్తగా అయిపోతాయి. ఆ తర్వాత మనం దీంట్లో చక్కెర యాడ్ చేసుకోవాలండి. చక్కెర ఎట్లా అంటే మనకు 1 కేజీకి 1 కేజీ చక్కెర కావాలండి. మనం 1 కేజీ అప్రికాట్స్ తీసుకుంటే 1 కేజీ చక్కెర యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను తీసి పెట్టుకున్న బాదం పప్పు అంటే అది అందులో నుంచి మనకు పప్పు వస్తుంది కదా, అది సపరేట్గా నేను తీసి పెట్టుకున్నాను. ఆ పప్పు గార్నిషింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం దాంట్లో కలుపుకొని తింటే ఈ హుబానీ కా మీఠాలో ఆ పప్పు కూడా తగులుతూ ఉంటే చాలా మంచి రుచిగా వస్తుందండి హుబానీ కా మీఠా. చూడండి బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చక్కెర యాడ్ చేసేసాము. చక్కెర బాగా కలపాలండి. మనం కొంచెం కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అంటుకుంటుంది. సో మనం కలుపుతా మధ్యలో బాగా పాకం అంటే బాగా మొత్తం చక్కెర అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలి చిన్న మంట మీద పెట్టి. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయిందో, మెత్తగా అయిపోయినాయండి హుబానీ అంతా. సో ఇప్పుడు మనం కలర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో. ఈ స్టేజ్లో మనం కలర్ యాడ్ చేసుకుంటే అది కూడా బాగా మిక్స్ అయిపోయి మనకు మంచి కలర్ వస్తుందండి. వనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి, అది కూడా ఆప్షనల్, కానీ మాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను వనీలా ఎసెన్స్ ఇందులో వేయలేదు. ఆల్రెడీ మీకు చాలా టేస్ట్ వచ్చేసి ఉంటుందండి చక్కెర వేసాక. చూడండి నేను ఇక్కడ కలర్ యాడ్ చేస్తున్నాను. ఎంత మంచి కలర్ వచ్చేసింది చూడండి, ఆరెంజ్ రెడ్ కలర్. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ పెట్టాలండి. కొంచెం బాయిల్ అయ్యాక అంటే కొంచెం థిక్గా అవుతుంది. చూడండి థిక్గా అయ్యింది కదా, ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసేస్తామండి. స్టవ్ ఆఫ్ చేసేసాక ఒక బౌల్లో తీసుకోవాలి.
అంటే ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఆఫ్ చేసేస్తేనే తర్వాత అది చల్లగా అయిన తర్వాత థిక్ అవుతుందండి ఇంకొంచెం. చూడండి, నేను ఒక బౌల్లో తీసుకొని దానికి గార్నిషింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇందులో కండెన్స్డ్ మిల్క్ వేయాలండి. అంటే ఎక్కువ అని కాదు, కొంచెం మనకు ఇష్టమైనంత, మనకు ఎంత స్వీట్ కావాలో అంత వేసుకోండి. లేకపోతే మీరు తినేటప్పుడైనా కానివ్వండి, ఒక చిన్న బౌల్లో తీసుకున్నప్పుడు తినడానికి అందులో కూడా మీరు కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ వచ్చేస్తుందండి. ఇందులో హనీ కూడా, ఒక స్పూన్ హనీ కూడా నేను యాడ్ చేస్తున్నానండి స్వీట్నెస్ కోసం. ఆ టేస్ట్ కొంచెం హనీ యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుందండి. చూడండి, నేను హనీ కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. హనీ యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలండి కింద నుంచి. ఇప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందంటే, ఇప్పుడు చాలా టేస్ట్ వచ్చేస్తుందండి హనీ కండెన్స్డ్ మిల్క్ వల్ల. ఇప్పుడు ఇందులో నేను క్రీమ్ యాడ్ చేస్తున్నానండి పైనుంచి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తూ ఉందో. క్రీమ్ యాడ్ చేస్తాను. ఆ తర్వాత పప్పు కూడా, మనం గార్నిషింగ్కి పెట్టుకున్న పప్పు యాడ్ చేస్తాను. దానివల్ల మనకు స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. పప్పు మధ్యలో వచ్చినప్పుడు అంతగా స్వీట్ అనిపించదు. సో ఎమ్మీ అండ్ టేస్టీ హుబానికా మీఠా రెడీ అయిపోయిందండి. మన ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు చూసేశారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.